హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. ఈరోజు బీట్రూట్ తోటి వడియాలు పెడుతున్నానండి. మనం కొలతకి ఏ గిన్నె అయితే తీసుకుంటామో అదే గిన్నెతోటి 6 వేసుట్లోకి నీళ్లు, 2 పిండిలో కలుపుకోవడానికి నీళ్ళండి. ఇదిగో నేను కొలత తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత వాడితో మళ్ళీ నీళ్లు కొలవాలి, అందుకని ముందే తీసి పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఎసుట్లోకి నీళ్ళు కాబెడటానికి నీళ్ళు పోస్తున్నాను అనమాట. అది నేను తీసుకున్న కొలత అనమాట. ఆ పక్కది ఈ పెద్ద గిన్నె. కాకపోతే నేను ఒకదానితోనే లెక్క చెప్తున్నాను అర్థం అవటానికి. ఈ పెద్ద దాంతో తీసుకుంటే కనుక ఒక పిండి దాంతో తీసుకుంటే 6 దాంట్లో ఎసుట్లోకి తీసుకోవాలన్నమాట. 2 పిండి కొలిసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలపడానికి 2 అనమాట. అయితే బీట్రూట్ మిక్సీ వేసిన తర్వాత ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, కొలత వేసుకునే ముందు 4 మాత్రమే తీసుకోండి. ఫస్ట్ ఆ 4లో ఆ బీట్రూట్ పీల్ చేసి మిక్సీ వేసుకుంది మొత్తం దాంట్లో పడేయండి. ఎందుకంటే చెప్తుంది అదంతా ప్రాసెస్ ఎక్కువ ఇద్దండి, అందుకని చెప్పినా అర్థం అవుతుంది కదా అని చెప్పేసి అనమాట. ఇదిగో అట్లా పోసేసుకున్నాను అనమాట. మొత్తం 4 కదండా పోసింది, తర్వాత 2 ఎక్స్ట్రా పోసుకుంటే మొత్తం 6 అవుతాయి. ఎసుట్లోకి బియ్యం, ఎసుట్లోకి నీళ్ళు. తర్వాత మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా కలుపుకోవడానికి, దాంట్లో 2 పోసుకోవాలి. గిన్నెలో ఎసురుకి ఏమన్నా 6, పిండిలోకి ఏమన్నా 2, మొత్తం 8. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ బీట్రూట్ నీళ్ళు అలానే ఉంటాయండి ఎర్రగా. అది ఉడికిన తర్వాత మాత్రం అంత ఎర్రగా ఉండదు, అది గుర్తు. నల్లగా అయిపోయింది అనమాట. నల్లగా కొంచెం రంగు తగ్గిద్ది. ఇది ముందే క్యారెట్కి సేమ్ కొలతలు అవేనండి, ఉడకబెట్టి పెట్టాము. అదిగో ఆ థిక్నెస్ చాలు. అట్లా ఉడికినట్టే అనమాట. బీట్రూట్ అయినా క్యారెట్ అయినా ఆ థిక్నెస్ చాలు. ఇది ఇందాక కొలతకి విడిగా బీట్రూట్లు కలిపి పెట్టుకున్నాను అనమాట. ఆ నీళ్ళు ఎవరినే చూపిద్దాం ఒక క్లిప్ అని చూపించాను. దీంట్లోకి కలుపుకోవడానికి మనం ఎట్లా కలుపుకోవాలని చూపించడానికి మీకు మళ్ళీ ఇంకో క్లిప్ యాడ్ చేసి చూపిస్తున్నాను. పిండి ఇందా పోసేసాం కదా, ఆ పోసేసే పిండి ఎలా కలుపుకోవాలనేది. ఇందా మనం కొలత పెట్టుకున్నాం కదా, ఆ కొలతకి పిండిలోకి నీళ్ళు పోస్తున్నాను అనమాట. 2 పోసేసి దాంట్లో కారం, ఉప్పు, అల్లము వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేసుకోండి, లేకపోతే లేదు. అదిగో అట్లా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇందాక మనం ఎసురు కాగిన తర్వాత పోసేసాం కదా, ఆ నీళ్ళు అనమాట. ఈ నీళ్ళు అది ఉడికింది, అదే ఉడకడానికి పెట్టేసాం పొయ్యి మీద. అది ఉడుకుతా ఉంది. అందులోకి క్యారెట్ ఉడకబెట్టి పెట్టాం కదా, అది పెట్టేస్తున్నాం అనమాట. అవి ఫాస్ట్గా చేయాల్సి వస్తుందండి, ఎందుకంటే సూర్యుడు 7:30-8 బగబగలాడుతూ వస్తున్నాడు. ఏందో కోపం పట్టిన ఆయనగా, అందుకని చెప్పేసి ఎందుకులే అని ఇంకా కొంచెం పెందాళ్ళు లేచి చేస్తున్నాము. అక్కడికే లేట్ అయిపోయిందండి. ఆ క్యారెట్ వడియాలు పెట్టేసి మళ్ళా పొలోమని ఆ బీట్రూట్ దించి ఆరబెడతా ఉన్నాం అనమాట. ఇందాక క్యారెట్ ఎట్లా ఆరబెడతా ఉన్నామో అట్లా కొద్దిసేపు ఆరబెడితే చక్కగా వస్తాయి. అది ఆరుతుంది కదా అని చెప్పేసి మా అత్తయ్య గారి ఇంటికి వచ్చామండి. అక్కడ వడియాలు పెడుతున్నారనమాట. మినపొడియాలు ఒక ట్రిప్ వేయించుకొచ్చారు గ్రైండర్ దగ్గర. మళ్ళీ అది కంట్రెక్కిద్దని అది పెట్టేస్తున్నాం. వీళ్ళందరూ మన ఇంటి పక్కన వాళ్ళేనండి. యనమయ్యమ్మ అమ్మ నామ, మా తోడుకోళ్ళు సొంతం. ఆ పక్కన మన ఇంటి పక్కన ఆసరక్కాయ, ఆ ఇంటి వెనక మనం అనురాధక్కాయ, మా అత్తయ్య పక్కన విజయక్కాయ అనమాట. వాళ్ళందరూ మన ఇంటి పక్కన రండి. అరిసెలు వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. వీళ్ళందరూ ఉంటారు దాంట్లో. మినపొడియాలు కూడా పారతక్కాయ అని మా పెద్ద తోడుకోళ్ళు అనమాట. మినపొడియాలు కూడా ఎండెక్కితే పెట్టలేము, అందుకని చెప్పేసి నీడనైతేనే కదా అవి పెట్టేదని ముందు ఎండలో పెట్టేసి వద్దామని ఇందాక క్యారెట్లు పెట్టేసి వచ్చాము. ఇప్పుడేమో మినపొడియాలు పంచలో పెట్టి వాటిని బయటేస్తాం అనమాట. అక్కడ పెట్టడం అయిపోయింది. ఇక్కడ ఆరిపోయి ఉంటుందని చెప్పి అది కొంచెం కలర్ మారింది కదా, అదనమాట. ఇది బీట్రూట్ది. ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పెట్టేసామండి. ఇక చూడండి, మాకైతే ఇక్కడికి పరిగెత్తి ఇదే సరిపోయిందండి. ఎండాకాలం ఉంటేనే భయం వేసేటట్టుందండి. ఎండలేందండి బాబు, అట్ట కాస్తున్నాయి అసలు. ఎండాకాలం మే నెలే రాలేదు. ఇవి మేము పెట్టి ఏప్రిల్లో, అదే మార్చి ఎండింగ్, ఏప్రిల్ 1 పెట్టామండి. వేరే వాళ్ళకి ఇవ్వటానికి అని చెప్పి కవర్లో పోసి ఉంచాము. అంత ముందు రోజు కూడా పెట్టాము కదా. అవి నాసరక్క ఎంత ముందు పెట్టుకుందిగా, వేపించానమ్మాయి చూడు అంటే, అట్లాగాలే పచ్చి ఏదేసరక్క అంటే అది ఎర్రగా ఉండే ఏమన్నా క్యారెట్లు, నల్లగా ఉండే బీట్రూట్లు అనమాట. మొన్న మీకు చూపిద్దామని తీసుకొచ్చాము. అక్క మన ఇంటి ముందే టమాటా పచ్చడికి పెట్టుకుంది, ముక్కల పచ్చడి అంటే దానికి పెట్టుకుంది. పక్కనే ఉన్న చల్లమిరకాయలు కూడా వేసుకుంది. అలా హైదరాబాద్ కదా తీసుకెళ్దామని అనమాట. ఇంతేనండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.